హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. అయితే మనము మన లాస్ట్ క్లాస్ వరకు కూడా ఈ 3 ఫేజ్ పవర్ మెజర్మెంట్ ఆల్రెడీ 1 వాట్ మీటర్ మెథడ్ కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ ఇప్పుడు 3 వాట్ మీటర్ మెథడ్ చూస్తున్నాం. సో ఈ 3 వాట్ మీటర్ మెథడ్ చూసే ప్రాసెస్లో మనము వీఆర్ స్టడీయింగ్. సో దాన్ని మనం కంటిన్యూ చేద్దాము. దానికంటే ముందు ఒకసారి మీకు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లాస్ అయిపోగానే మనం చూడబోయేటువంటి క్వశ్చన్స్ని ఒకసారి చూడండి. అంటే ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ని మనము సెలెక్ట్ చేసుకున్నామో అది క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అంటే మనము 3 ఫేజ్ సర్క్యూట్స్ అనేబడే టాపిక్ నుంచి మనం చదువుకునేటప్పుడు ఇప్పుడంటే లెర్నింగ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి సబ్జెక్ట్ మొత్తం తెలుసుకోవడం మనకు అవసరమే. బట్ ఫైనల్గా మనం ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు మీ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా సరే అదొక ఏఈ ఎగ్జామ్ కావచ్చు, సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐటీఐ వాళ్ళ ఎగ్జామ్స్ కావచ్చు, వాట్ ఎవర్. మనము 3 ఫేజ్ సర్క్యూట్స్ అంటే మనం బేసిక్గా మనం క్యాప్చర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటిది అనేది మనకి ఫస్ట్ అర్థం కావాలి. సో సబ్జెక్ట్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకసారి క్వశ్చన్స్ చూపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నది స్క్రీన్ మీద. ఇది చూడండి, ఈపీడీసీఎల్ ఏఈ 2019లో ఈపీడీసీఎల్లో ఏఈ రిక్రూట్మెంట్ అయింది. దాంట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అడిగారు. ఖచ్చితంగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ 3 ఫేజ్ సర్క్యూట్స్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ వస్తుంది. మ్యాక్సిమం 2 వస్తాయి. 2 కంటే ఎక్కువ ఇచ్చుకుంటూ పోతే కుదరదు. దానికి 1 కంపల్సరీ రావాలి, 2 మ్యాక్సిమం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్టెడ్ లోడ్ డ్రాస్ సో అండ్ సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ఎంఎస్ లైన్ కరెంట్. ఇక్కడ ఏముంది? 3 ఫేజ్ పవర్ గురించే ఉన్నది. నెక్స్ట్ చూడండి, ఈచ్ బ్రాంచ్ ఆఫ్ డెల్టా సర్క్యూట్ హ్యాస్ ఇంపిడెన్స్ ఆఫ్ సో అండ్ సో, దెన్ ఈచ్ బ్రాంచ్ ఆఫ్ ఈక్వలెంట్ స్టార్ విల్ హ్యావ్ ఎన్ ఇంపిడెన్స్ ఆఫ్ ఎంత. ఈ కన్వర్షన్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను మీకు ఫస్ట్ అంటే బేసిక్స్ అవి. నెక్స్ట్ చూడండి, ఏపీ ట్రాన్స్కో. ఇక్కడ కరెంట్ ఇన్ న్యూట్రల్ వైర్ అడుగుతున్నాడు. ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ సిస్టమ్ ఉన్నది. వెరీ ఈజీ టు సాల్వ్, నథింగ్ డిఫికల్ట్. ఇక్కడ చూడండి, పవర్ కన్జ్యూమ్డ్ బై 2 వాట్ మీటర్ మెథడ్ అని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో. ఓకే, మనం చూసేది 2 వాట్ మీటర్ మెథడ్ మనం చదువుతున్నాం అనమాట. ఇది చూడండి, ఈ టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం ఎగ్జామ్లో అడిగారు. ఈ పైవి ఏపీ ట్రాన్స్కో ఏఈ 2019. ఇది టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎంలో అడిగారు. ఇస్రో టెక్నీషియన్ బి ఎగ్జామ్ కూడా 2016 సెప్టెంబర్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు. బేసిక్ క్వశ్చన్. 3 ఫేజ్ సప్లైస్ బ్యాలెన్స్డ్ ఇఫ్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ 2 సక్సెసివ్ వోల్టేజెస్ ఇస్ 120 degrees. ఇంత బేసిక్ తెలిస్తే ఒక క్వశ్చన్కి 1 మార్కు. వెన్ 2 వాట్ మీటర్స్ ఆర్ యూస్ టు మెథడ్. సో ఇది 2 వాట్ మీటర్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. 2 వాట్ మీటర్ మెథడ్ మీరు చూడండి, మ్యాక్సిమం క్వశ్చన్స్ 2 వాట్ మీటర్ మెథడ్ లేదా బేసిక్స్ నుంచి వస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఏంటి, ఎలా మెజర్ చేస్తారు, అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. సో ఇది 2 వాట్ మీటర్స్, 2 వాట్ మీటర్ మెథడ్. ఇది కూడా ఇప్పుడు లైన్ కనెక్షన్, లైన్ వోల్టేజ్ ఈఎల్ ఇన్ ఏ స్టార్ కనెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్ √3 times ద ఫేజ్ వోల్టేజ్. ఆల్రెడీ తెలుసు, ఆప్షన్ ఏ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఫేజ్ సీక్వెన్స్ కనుక్కోమంటున్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు ఫేజ్ సీక్వెన్స్ ఎట్లా కనుక్కోవాలో. మనం వెక్టర్ డయాగ్రామ్ వేసుకొని చూసుకోవాలి. ఇక్కడ కూడా అదే ఇచ్చిండు, రైట్. మళ్ళీ చూడండి, ఇది ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ట్రూ పవర్ ఇన్ 3 ఫేజ్ సర్క్యూట్ ఇన్ కిలోవాట్ ఈస్. ట్రూ పవర్ అంటే ఏంది? యాక్టివ్ పవరే. ట్రూ పవర్ అన్న యాక్టివ్ పవర్ అన్న ఒకటే. ఏంటిది 3 ఫేజ్ సర్క్యూట్లో? √3 VL IL cos phi అన్నాను. √3 VL అంటే లైన్ వోల్టేజ్, IL అంటే లైన్ కరెంట్, cos phi అంటే పవర్ ఫ్యాక్టర్. సో √3 అంటే 1.73. సో ఆప్షన్ బి అయిపోతుంది. 1.73 ఇంటూ వోల్ట్స్ ఇంటూ యాంపియర్స్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ డివైడెడ్ బై 1000 చేస్తే కిలోవాట్స్లో వస్తుంది ఆన్సర్. 1000 డివైడ్ బై 1000 లేకపోతే కేవలం వాట్స్ మాత్రమే. ఇక్కడ చూడండి, వైల్ మెజరింగ్ పవర్ ఆఫ్ ఏ 3 ఫేజ్ బ్యాలెన్స్డ్ లోడ్ బై 2 వాట్ మీటర్ మెథడ్. మళ్ళీ దీని గురించి మనం చూద్దాం. అది కూడా ఏపీపీఎస్సీలోనే వచ్చింది. నెక్స్ట్ చూడండి, 2 వాట్ మీటర్ మెథడ్ మళ్ళీ ఏపీపీఎస్సీలో సేమ్ ఎగ్జామ్లో. ఇక్కడ చూడండి, టీఎస్ ఈసెట్ ఎగ్జామ్లో తెలంగాణ. ఈసెట్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, మంచి క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ చూడండి, ఇప్పుడు 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్. 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ అంటున్నామంటే అది ఏ కనెక్షన్? స్టార్ కనెక్షనా, డెల్టా కనెక్షనా? స్టార్ కనెక్షన్ అవుతుంది. ఎందుకనంటే 3 ఫేజ్ అంటే ఒక్కొక్క ఫేజ్కి ఒక వైర్ కంపల్సరీ కావాలి. 3 వైర్స్ స్టాండర్డ్. సో 3 ఫేజ్లు కాకుండా న్యూట్రల్ కూడా ఉంటుంది కాబట్టి న్యూట్రల్కి 4th వైర్. సో స్టార్ కనెక్షన్ని 4 వైర్ సిస్టమ్ అంటారు. అదే డెల్టా అయితే 3 వైర్ సిస్టమ్ అంటారు. డెల్టాలు ఎందుకంటే న్యూట్రల్ ఉండదు, 3 ఫేజ్లు మాత్రమే బయటకు వస్తాయి. సో 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ అంటే డెల్టా వస్తుంది. సార్ మరి
స్టార్ కనెక్షన్ కూడా న్యూట్రల్ తీసేసుకోవచ్చు బ్యాలెన్స్ ఉన్నప్పుడు అన్నారు కదా, మరి అప్పుడు న్యూట్రల్ తీసేస్తే అది కూడా 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ ఏంటి అంటే ఎస్, అది కూడా కరెక్టే. బ్యాలెన్స్డ్ స్టార్ వితౌట్ న్యూట్రల్ని కూడా 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ అంటారు. ఎందుకంటే న్యూట్రల్ అవసరంలే. న్యూట్రల్ ఎందుకు కావాలి? ఎప్పుడైతే ఏబిసి ఆర్వైబి ఈ 3 ఫేజెస్లో కనుక ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, కరెంట్ సేమ్ లేదనుకోండి, అప్పుడు ఆ డిఫరెన్స్ కరెంట్ అనేది న్యూట్రల్ ద్వారా బయటికి వస్తుంది. వెన్ 2 వాట్ మీటర్ మెథడ్, ఇది 2 వాట్ మీటర్ మెథడ్, 2 వాట్ మీటర్ మెథడ్, 2 వాట్ మీటర్ మెథడ్. ఓకే, సో ఈ గేట్ ఇక్కడ కూడా అడిగే వచ్చింది. సో వీటన్నిటిని ఇట్లాంటి క్వశ్చన్స్ మనం డీల్ చేద్దాం. అంతా దాదాపు ఒక 20 క్వశ్చన్లు ఉన్నాయి. సో ముందు మనం కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకొని వీ విల్ మూవ్ దేర్, రైట్. సో ఇక్కడ మనం చూస్తున్నాము P2. సో P2 దగ్గర ఏమొచ్చేసింది మనకి, పవర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చేసింది. అంటే P2 వాట్ మీటర్, అంటే ఈ యొక్క వాట్ మీటర్ మనకి లేకపోయినా నడుస్తుంది, అవసరం లేదు. ఎప్పుడైతే కానీ 3 ఫేజెస్లో ఒక ఫేజ్ని నువ్వు కామన్ చేసినావో, ఆ కామన్ చేసిన ఫేజ్లో వాట్ మీటర్ పెడితే అది 0 చూపిస్తుంది, అంటే పవర్ని మెజర్ చేయదు అది. మరి ఎట్లా సార్, మరి ఆ ఫేజ్కి పవర్ ఎట్లా కావాలంటే ఆ P1 P3 అవుతున్నాయో అప్పుడు ఈ P3 P2 అయిపోతుంది. ఇప్పుడు ఈ P3 P2 ఇది లేదు కదా, ఇప్పుడు ఈ వాట్ మీటర్ తీసేసినాం కదా, అప్పుడు టోటల్ 3 ఫేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు P1 + P2. మరి ఇండివిజువల్ ఫేజ్లో తెలుసుకోవాలంటే లేదు, ఇండివిజువల్ ఫేజ్ తెలుసుకోవడానికి అయితే ఇందులో స్కోప్ లేదు. తెలుసుకోవచ్చు, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఇండివిజువల్ ఫేజ్లో మాత్రం పవర్ తెలుసుకోవడానికి అయితే ప్రస్తుతానికైతే స్కోప్ లేదు. బట్ నీకు ఓవరాల్ 3 ఫేజ్ పవర్ అయితే తెలుస్తుంది. అదే ఇంతకుముందులాగా ఇప్పుడు 3 వాట్ మీటర్ మెథడ్ అనుకోండి, 3 వాట్ మీటర్ మెథడ్లో ఇక్కడ స్టార్ కనెక్షన్లో అయితే మనకి సపరేట్గా న్యూట్రల్ ఉన్నది. న్యూట్రల్ అనేది ఎట్లయినా గ్రౌండ్కి వెళ్ళిపోద్ది. న్యూట్రల్ కామన్ పాయింట్లు తీసుకున్నాం, దేనైతే కామన్ పాయింట్ తీసుకుంటున్నామో ఆ ఫేజ్లో ఆ లైన్లో మనం వాట్ మీటర్ పెట్టద్దు. న్యూట్రల్లో వాట్ మీటర్ పెట్టడం లేదు. P1 P2 P3, ఇక టోటల్ పవర్ P1 + P2 + P3. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇది 2 వాట్ మీటర్ మెథడ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా రీడ్రా చేస్తాను. చూడండి, దిస్ ఈజ్ ద 2 వాట్ మీటర్ మెథడ్. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేది ఇప్పుడు వచ్చేసి ఏంటిది, 2 వాట్ మీటర్ మెథడ్. ఈ 2 వాట్ మీటర్ మెథడ్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 3 ఫేజ్ లోడ్ అనుకుందాం. ఇది డెల్టా కనెక్టెడ్ అయ్యి ఉండొచ్చు, స్టార్ అయ్యి ఉండొచ్చు, నాకు ఏదైనా నాకు అవసరం లేదు. 3 ఫేజెస్ ఉన్నాయి, ఆర్, ఒకటి వై అనుకుందాం, ఒకటి బి అనుకుందాం. 3 ఫేజులు ఉన్నాయి. సార్ న్యూట్రల్, సార్ న్యూట్రల్ కూడా ఉంది అనుకుందాం. ఇది స్టార్ ఏది, ఇది ఒక న్యూట్రల్ అవుతుంది కదా, ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్. ఓకే, ఇప్పుడు నేను ఒక మీటర్ పెట్టుకోవాలి కదా, 2 వాట్ మీటర్స్ యూజ్ చేయాలి. 2 వాట్ మీటర్ మెథడ్ కదా. సో 2 వాట్ మీటర్ మెథడ్ కాబట్టి ఇది ఎం, ఇది ఎల్, ఇది సి, ఇది వి. దీన్ని తీసుకొచ్చి వై ఫేస్ని కామన్ కింద పెట్టేసుకున్నా. ఇదొక వాట్ మీటర్ వచ్చేసింది. ఈ మీటర్ మెజర్ చేసే పవర్ని P1 అంటాను నేను. ఇంకొక మీటర్ని తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నా, దీన్ని మెజర్ చేసే పవర్ P2 అని అంటాం. అయిపోయిందా? సో దిస్ ఈజ్ 2 వాట్ మీటర్ మెథడ్ యొక్క కనెక్షన్ అనమాట. అయితే 2 వాట్ మీటర్ మెథడ్ ఉన్నది బాగానే, అయితే దీనికి సంబంధించి కొన్ని ఫార్ములాలు, కొంత డేటా అనేది మనము రిజల్ట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు మీకు క్వశ్చన్స్ కూడా చూపించినాను నేను. 2 వాట్ మీటర్ మెథడే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ 2 వాట్ మీటర్ మెథడ్ నుంచి వస్తాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటిదని అంటే P1. కొన్ని టెక్స్ట్ బుక్స్లో, కొన్ని ఎగ్జామ్స్లో P1 బదులు W1 అంటారు. P1 అంటే పవర్ 1, వాట్స్ 1, రెండు ఒకటే, ఏది రాసుకుంటే అది. సో జనరల్గా ఎక్కువ ఎగ్జామ్స్లో W1 యూజ్ చేస్తారు కాబట్టి నేను W1 అని అంటాను. P1 అన్నా కూడా కరెక్టే, ఏం పెద్ద మీకేమీ ఇలా కాదు, మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకే, సో ఇది మెజర్ చేసే పవర్ ఏంటిదని అంటే VL/IL cos 30 - 5. ఇది మెజర్ చేసే పవర్ VL/IL cos 30 + 5. ఒకటి 30 - 5, ఒకటి 30 + 5. ఈ 5 ఏంటిదని అంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఆఫ్ లోడ్. సో ఇది ఒక్కొక్క వాట్ మీటర్ డ్రా చేసే పవర్. సో దీంట్లో చిన్న కరెక్షను, రెండు ఒకటే, డజంట్ మ్యాటర్, బట్ స్టాండర్డ్గా అయితే ఇట్లా అంటారు. 30 + 5, ఒకటి 30 - 5, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఆఫ్ ద లోడ్.
పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఆఫ్ ద లోడ్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడు క్వశ్చన్లో ఇస్తాడు డైరెక్ట్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0.8 అంటాడు. 0.8 అని అంటే కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0.8 అన్నట్టు. 5 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8. ఇది చేస్తే ఏమవుతుంది మనకి 36.86 డిగ్రీస్ వస్తుంది. 36.86 డిగ్రీస్ వస్తుంది. సో యాంగిల్ కనుక పాజిటివ్ 36.86 డిగ్రీస్ అన్నామంటే అది లాగింగ్ అన్నట్టు. ఒకవేళ యాంగిల్ కనుక నెగిటివ్ 36.86 వచ్చింది అనుకోండి అది లీడింగ్ అని అంటాం అనమాట. సో అది మనకి ఇచ్చిన పవర్ ఫ్యాక్టర్ని బట్టి. ఓకే, యాంగిల్ పాజిటివ్ ఇచ్చినా సరే, యాంగిల్ పాజిటివ్ వచ్చినా సరే క్వశ్చన్లో అది లీడింగ్ అని అన్నాడంటే యాంగిల్కి నెగిటివ్ పెట్టుకోవాలి మనం. సరే అది మనం క్వశ్చన్స్ చేస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. నీడ్ నాట్ వరీ రైట్ నౌ. ఇప్పుడే మనం వరీ అవ్వడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లోడ్. ఒక టేబుల్ వేస్తున్నాను చూడండి, ఇది పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ చూడండి నేను ఒక టేబుల్ లాగా ఫామ్ చేసిన. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం పర్ఫెక్ట్గా మీరు నేర్చుకొని అర్థం చేసుకుంటే మీకు ఇది అయిపోయినట్టే. ఇది వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0 డిగ్రీస్ ఉందనుకుందాం. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0 డిగ్రీస్ అని అంటే పవర్ ఫ్యాక్టర్ 1 అన్నట్టు. యూనిటీ పవర్ ఫ్యాక్టర్, యూపీఎఫ్ అని కూడా అంటారు ఎగ్జామ్లో. యూనిటీ పవర్ ఫ్యాక్టర్. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ 1 అన్నప్పుడు ఈ W1 W2 వాల్యూ ఏముంటుంది. ఇప్పుడు దీంట్లో 0 పెట్టండి. 0 పెట్టేస్తే ఏమైపోతుంది VL IL cos 30 డిగ్రీస్ అయిపోతుంది. ఇది కూడా ఏమైపోయింది VL IL, ఇది కూడా cos 30 డిగ్రీస్ అయిపోయింది. cos 30 డిగ్రీస్ అంటే ఏంటి √3/2 VL IL. ఇదేమైపోయింది √3/2 VL IL. అవునా? సో W1 రీడ్ చేసేటువంటి పవర్ ఎంత √3/2 VL IL. ఇదెంత రీడ్ చేస్తుంది W2 √3/2 VL IL. అవునా? టోటల్ పవర్ కన్జంప్షన్ ఎంత? టోటల్ పవర్ అంటే W1 + W2నే కదా. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేటిది √3 VL IL. √3 VL IL. ఒక్కసారి మన నార్మల్ ఫార్ములాకి వచ్చేయండి. 3 ఫేజ్ పవర్ ఫార్ములా ఏంది బాబు? √3 VL IL cos 5. ఇక్కడ లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఎంత అన్నాను 0 డిగ్రీస్, పవర్ ఫ్యాక్టర్ 1 అన్నాను. ఇది 1 అయిపోయిందంటే పవర్ ఏమైపోతుంది √3 VL IL కదా. ఇక్కడ మనకి టోటల్ మెజర్ చేస్తే ఎంత వచ్చింది అంతే. సో రిమార్క్స్ ఏంటిది ఇక్కడ? రిమార్క్స్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతారు దీని గురించి అని అంటే W1 = W2 అంటే 2 వాట్ మీటర్ల యొక్క రీడింగ్ సేమ్ ఉంటుంది. అట్ విచ్ కండిషన్? ఎప్పుడు ఈ 2 వాట్ మీటర్లు సేమ్ రీడింగ్ని చూపిస్తాయి. ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఉంటుందో 2 వాట్ మీటర్స్ రీడింగ్ సేమ్ ఉంటుంది. అండ్ రెండింటిని కలిపేస్తే మనకి టోటల్ పవర్ వచ్చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ వచ్చేసి 30 డిగ్రీస్ దగ్గర అబ్జర్వేషన్ తీసుకుందాం. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 30 డిగ్రీస్. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 30 డిగ్రీస్ అని అంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 30 డిగ్రీస్ అని అంటే పవర్ ఫ్యాక్టర్ cos 30 డిగ్రీస్ √3/2 అంటే 0.86. ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ 0.866 ఉందో, పవర్ ఫ్యాక్టర్ 0.866 ఉందో, పవర్ ఫ్యాక్టర్ 0.866 ఉందంటే సేమ్ లాజిక్ ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు మనకు W1 W2 వాల్యూస్ తెలియాలి. మనకి తెలియాలంటే ఇక్కడ ఏంటిది cos 30 + 5 cos 30 - 5 కదా. దీంట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే. 5 వాల్యూ ఎంత తీసుకుంటున్నాం 30 డిగ్రీస్ తీసుకుంటున్నాం. 30 + 30 అంటే 60 అయిపోతుంది. సో VL IL cos 60 డిగ్రీస్ అబ్బా, cos 60 డిగ్రీస్ అవుతుంది. cos 60 డిగ్రీస్ అంటే ఇక్కడ నేను +30 డిగ్రీస్ తీసుకుంటున్నాను. +30 డిగ్రీస్ యాంగిల్ ప్లస్ ఉందనంటే ఏంటన్నట్టు ఇది లాగింగ్ యాంగిల్. ఇండక్టివ్ లోడ్స్ దగ్గర 0.86 లాగింగ్ ఉన్నప్పుడు ఈ కండిషన్ VL IL 60 డిగ్రీస్ కదా. cos 60 డిగ్రీస్ అంటే VL IL/2. cos 60 డిగ్రీస్ అంటే 1/2. సో W1 మెజర్ చేసేటువంటి పవర్ వాల్యూ ఎంత? సో W1 మెజర్డ్ పవర్ ఎంత ఉంది VL IL/2 వస్తుంది. ఇక్కడ 30 పెట్టేస్తే 30 - 30 0 డిగ్రీస్ అయిపోతుంది. cos 0 డిగ్రీస్ అంటే 1 VL IL. సో VL IL W1 + W2 చేస్తే 3 VL IL/2 అయిపోతుంది. ఆర్ సింపుల్గా చెప్పాలంటే 1.5 టైమ్స్ ఆఫ్ VL IL.
1.5 VL/IL. సో ఇది టోటల్ పవర్ అయిపోతుంది. సో ఇక్కడ రిమార్క్స్ ఏంటి, మనకు మెయిన్ బిట్స్ వచ్చేది దీంతోనే. సో ఎప్పుడైతే కానీ లోడ్ పవర్ ఫ్యాక్టర్ 0.86 ల్యాగింగ్ ఉందో అప్పుడు 1 వాట్ మీటర్ W1 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో హాఫ్ W2/2. ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ అనేది 0.86 ఉంటుందో 1 వాట్ మీటర్, రెండో వాట్ మీటర్లో రీడింగ్ హాఫ్, అంటే ఒకటి 100 వాట్స్ చూపిస్తే ఒకటి 50 వాట్స్ చూపిస్తుంది. అర్థమైందా? సో దట్ విల్ హ్యాపెన్ అట్ 0.86 ల్యాగ్, అంటే 30 degrees యాంగిల్ ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లీడింగ్ కండిషన్ తీసుకుంటాను. యాంగిల్ -30 degrees అని అంటే పవర్ ఫ్యాక్టర్ సేమ్ 0.86 బట్ లీడింగ్ కండిషన్ అనమాట. లీడింగ్ కండిషన్లో ఏమైపోతుంది, రివర్స్ అయిపోతుంది. VL/IL అయిపోతుంది, ఇది VL/IL/2 అయిపోతుంది. ఎందుకనంటే అక్కడ +30 degrees -30 degrees, అప్పుడు ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. పవర్ సేమ్ ఉంటుంది, VL/IL సేమ్ పవర్ మెజర్ చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి W2 అబ్జర్వేషన్ చూడండి, రెండో వాట్ మీటరు ఫస్ట్ వాట్ మీటర్లో హాఫ్ పవర్ మెజర్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను, చూసుకోండి, ఇక్కడ రాసుకోండి. ఏంటిదనంటే ఎప్పుడైతే కానీ 2 వాట్ మీటర్ మెథడ్లో మనకి W1 W2 2 వాట్ మీటర్స్ ఉంటాయి, అవునా? W1 W2 వాట్ మీటర్స్ ఉంటాయి. ఎప్పుడైతే W2 వాట్ మీటర్ రీడింగ్ అనేది W1 వాట్ మీటర్ కంటే ఎక్కువగా ఉందో, అర్థమవుతుందా? దాని మీనింగ్ ఏంటంటే అది లాగింగ్ లోడ్ అనమాట, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. అంటే ఇండక్టివ్ లోడ్స్ ఉన్నప్పుడు W2 అనేది W1 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది W1 అనేది ఎక్కువగా ఉంటుంది W2 కంటే. సో ఎప్పుడైతే W1 అనేది W2 కంటే ఎక్కువగా ఉంటుంది అప్పుడు అది లాగింగ్ అన్నట్టు. ఇక్కడ చూడండి, W2 ఎక్కువగా ఉంది, W1 తక్కువగా ఉంది. సో W1 తక్కువగా ఉన్నప్పుడు W2 కంటే అది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్స్, అంటే కెపాసిటివ్ లోడ్స్ ఉన్నప్పుడు మనకి ఈ విధమైనటువంటి కండిషన్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకి 2 వాట్ మీటర్స్ సేమ్ రీడింగ్ చూపిస్తాయో అప్పుడు అది ఏందన్నట్టు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అన్నట్టు, లీడింగ్ కాదు లాగింగ్ కాదు. అంటే లోడ్ రెసిస్టివ్ లోడ్ అనమాట, ప్యూర్ రెసిస్టివ్ లోడ్ ఉందన్నట్టు. ఇదొక అబ్జర్వేషన్ మనకి MCQస్లో మనకు వస్తుంది, పక్కన రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటాను. సో ఈ రకంగా మనం నెక్స్ట్ 60 degrees తీసుకుందాం, +60 degrees. సో ఇప్పుడు నేను -60 degrees తీసుకుంటే లాగింగ్ అన్నట్టు. లాగింగ్ అంటే W1 తక్కువగా ఉండాలి, అంటే ఎక్స్చేంజ్ అయిపోతాయి వాల్యూస్ అంతే. 60 degrees అంటే 0.5 అనమాట పవర్ ఫ్యాక్టర్. 0.5. సరే, ఇక్కడ మళ్ళీ యూజ్ చేద్దాం ఆ ఫార్ములాని. 0.5ని మనం పెట్టుకుందాం, 60 degrees అప్డేట్ చేద్దాం. సో 30 + 60 అంటే 90 degrees అయిపోతుంది కదా. ఇప్పుడు VL/IL cos 30 + 60 degrees అంటే 90 degrees. cos 90 degrees అంటే 0, అంటే 1 వాట్ మీటర్ 0 చూపిస్తుంది. 30 - 60 అంటే -30. -30 అంటే cos 30 √3/2 √3 VL/IL/2 అయిపోతుంది. ఒకటి 0 అయిపోతుంది, ఒకటి √3 VL/IL/2 అవుతుంది. సో W1 అనేది ఏమైపోయింది మనకి, ఒకటి 0, ఒకటి √3 VL/IL/2 అయిపోయింది. టోటల్ పవర్ ఎంత, √3 VL/IL/2. సో దీంట్లో మనకు అబ్జర్వేషన్ ఏమొచ్చింది, 1 వాట్ మీటర్ 0 అయిపోతుంది. ఓకే, 1 వాట్ మీటరు 0 అయిపోతుంది. 1 ఆఫ్ ద వాట్ మీటర్ ఇస్ 0. ఎప్పుడైతే 1 ఆఫ్ ది వాట్ మీటర్ అనేది 0 ఉందనుకోండి రీడింగు, అంటే ఇక్కడ వాట్ మీటర్ W1 W2 2 వాట్ మీటర్స్ ఉన్నాయి, కానీ ఒకటే మాత్రమే పవర్ మెజర్ చేస్తుంది, ఇంకోటి పవర్ మెజర్ చేయట్లేదు, 0 చూపిస్తుంది. అంటే ఆ 1 వాట్ మీటర్ మాత్రమే టోటల్ పవర్ని మెజర్ చేస్తుంది. ఇప్పుడు వాట్ మీటర్ 2 ఏదైతే పవర్ ఇస్తుందో అదే టోటల్ 3 ఫేజ్ పవర్ అన్నట్టు. అది ఎప్పుడు జరుగుతుంది, 0.5 పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు. ఇది అర్థం చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు అడగచ్చు, అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒక 2-3 సార్లు చూస్తే అర్థమవుతుంది అనుకోండి, ఆబ్వియస్లీ. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అర్థం చేసుకోవాలి. అదే రకంగా ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ అనేది ప్యూర్ 90 degrees ఉందనుకోండి,
అంటే పవర్ ఫ్యాక్టర్ 0, ప్యూర్ లాగింగ్ ఆర్ లీడింగ్ ఏదున్నా కానీ. సో పవర్ ఫ్యాక్టర్ 90 degrees ఉంటే 30 + 90 ఏమైపోతుంది 120 degrees. 120 degrees అంటే -VL IL/2 అయిపోతుంది. ఇక్కడ 30 - 90 అంటే -60 degrees. 30 - 60 degrees అని అంటే అప్పుడు +VL IL/2 అయిపోతుంది. సో ఒకటి -VL IL/2, ఒకటి +VL IL/2. టోటల్ పవర్ ఎంత అయిపోతుంది 0. ఇది చూడండి, పవర్ ఫ్యాక్టర్ ఎగ్జాక్ట్లీ 90 degrees ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే ప్యూర్ ఇండక్టివ్ లోడ్, ప్యూర్ కెపాసిటివ్ లోడ్ ఉంటుందో అక్కడ మాత్రమే ఉంటుంది. ప్యూర్ ఇండక్టర్, ప్యూర్ కెపాసిటర్ కన్జ్యూమ్ చేసుకునే పవర్ 0 అని ఫస్ట్ నుంచే చెప్తున్నాం. ఇక్కడ వచ్చింది ఏముంది 0. అర్థమైందా? సో దీంట్లో మనకి ఏం అర్థమవుతుందంటే ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ 0 ఉంటుందో ఒక వాట్ మీటర్ ఏమో నెగిటివ్, ఇంకొక వాట్ మీటర్ ఏమో పాజిటివ్, అండ్ రెండింటి యొక్క వాల్యూ సేమే, సైన్ వేరే అయి ఉండొచ్చు. ఒకటి -100 watts, ఒకటి +100 watts, కానీ నెంబర్ మాత్రం 100 watts. నెంబర్ సేమ్ ఉంటుంది కానీ యాంగిల్ డిఫరెంట్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఏందన్నట్టు మనకి పవర్ ఫ్యాక్టర్ 0 అన్నట్టు. సో ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్, మన క్వశ్చన్స్ కొంచెం డీప్గా వెళ్ళిపోతే ఇంకో రకంగా అడగచ్చు. ఇప్పుడు నేను ఏంటిది ఒక ఫిక్స్డ్ పాయింట్స్ దగ్గర ఇచ్చాను. 90 degrees దగ్గర ఉన్నప్పుడు, 60 degrees దగ్గర ఉన్నప్పుడు, లేదా అంటే పవర్ ఫ్యాక్టర్ 0 ఉన్నప్పుడు, 0.5 ఉన్నప్పుడు, 0.86 ఉన్నప్పుడు, 1 ఉన్నప్పుడు. సో ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ అనేది 0 to 0.5 మధ్యలో ఉందనుకోండి, పవర్ ఫ్యాక్టర్ 0 to 0.5 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక వాట్ మీటర్ నెగిటివ్ ఉంటుంది, ఇంకొక వాట్ మీటర్ పాజిటివ్ ఉంటుంది, కానీ రెండింటి యొక్క వాల్యూ సేమ్ ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? అంటే ఒకటి +100 watts, ఒకటి -60 watts, కానీ ఒకటి ప్లస్ ఒకటి మైనస్, బట్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. బట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అయినప్పుడు ఏమైపోతుంది 0 అన్నట్టు పవర్ ఫ్యాక్టర్. అర్థమైందా? ఈ కండిషన్ ఏంటంటే కొంచెం క్వశ్చన్ని టఫ్ చేయాలనుకున్నప్పుడు ఈ కండిషన్కి ఎదిగిపోతాడు అన్నమాట ఎగ్జామినర్. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ అన్నది 0.5 నుంచి 0.86 మధ్యలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పవర్ ఫ్యాక్టర్ అనేది 0.5 నుంచి 0.86 మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి 2 వాట్ మీటర్ రీడింగ్స్ పాజిటివ్ ఉంటాయి కానీ ఈక్వల్గా ఉండవు. నాట్ ఈక్వల్ టు W2 అండ్ W1 నాట్ ఈక్వల్ టు W2/2. అంటే ఒక వాట్ మీటర్ ఇంకొక వాట్ మీటర్లో హాఫ్ కూడా ఉండదు. 2 ఈక్వల్గా ఉండవు, 2 హాఫ్ కూడా ఉండవు అనమాట. అర్థమైందా? అంటే ఒకటి 100 watts, ఒకటి 40 watts రీడ్ చేయొచ్చు. ఏమంటున్నాను? W1 = 100 watts, W2 = 40 watts. ఫస్ట్ కండిషన్ ఏంటిది? 2 ఈక్వల్గా లేవు. ఇంకోటి 100 40లో హాఫ్ కాదు కదా, అంటే 40 100లో హాఫ్ కూడా కాదు. అంటే దీని లెక్కన నాకు ఏమర్థమవుతుందంటే పవర్ ఫ్యాక్టర్ అనేది 0.5 to 0.6 మధ్యలో, 0.5 to 0.86 మధ్యలో ఉంది, 0.86 మధ్యలో ఉంది, 0.866 మధ్యలో ఉంది. అండ్ ఇది లీడింగా లాగింగ్ అని కూడా నేను చెప్పొచ్చు. ఇక్కడ ఏముంది W1 > W2, W1 ఎక్కువగా ఉంది అంటే లాగింగ్ అనమాట, ఇండక్టివ్ లోడ్. అర్థమైందా? ఈ విధంగా ఎస్టిమేట్ చేయొచ్చు. ఇంకొకసారి వీడియోని వెనక ముందు చేసి చూసుకోండి, మీకు అర్థం కాకపోతే. నేను చెప్పేది కొంచెం అడ్వాన్స్ లెవెల్, అంటే చేస్తుంటే ఈజీ అయిపోతుంది, ఫస్ట్ టైం వింటే అడ్వాన్స్గా అనిపిస్తుంది. ఈడ చూడండి, జీరో టు 30 degrees మధ్యలో మనకి ఏ విధంగా ఉంటుంది? 0 to 30 degrees మధ్యలో మనకి ఏ విధంగా ఉంటుంది అని అంటే W1 నాట్ ఈక్వల్ టు W2, ఇది ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఎస్టిమేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో దీంతో మనము 3 phase పవర్ మెజర్మెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని డీల్ చేద్దాం. చూడండి,
A balanced delta connected load at draws some power at 0.8 pf leading. Line voltage 800 volts RMS. Magnitude of RMS line current will be. సో డెల్టా కనెక్టెడ్ లోడ్ అంటున్నాడు, లైన్ కరెంట్ కావాలంటున్నాడు. డెల్టాలో లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్ కరెంట్. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు డెల్టాలో ఫేజ్ కరెంట్ కావాలంటే డెల్టాలో ఫేజ్ వోల్టేజ్ బై ఫేజ్ ఇంపిడెన్స్ ఎంతనో మనకు తెలియాలి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, మనకి 20 కిలోవాట్ ఆ డెల్టా కనెక్టెడ్ లోడ్ కూడా మొత్తం 20 కిలోవాట్ పవర్ తీసుకుంటుందని అన్నాడు. అంటే వాడికి టోటల్ 3 ఫేజ్ పవర్ ఇవ్వడం జరిగింది. 20 కిలోవాట్ అంటే 20,000 వాట్స్ అన్నట్టు. ఈ 20,000 వాట్స్ని నేను ఏమని రాయొచ్చు, పవర్ ఇన్ 3 ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 VL IL cos phi ఈజ్ ఈక్వల్ టు 20,000 వాట్స్. ఓకే, ఇప్పుడు లైన్ వోల్టేజ్ ఇవ్వడం జరిగింది ఎంత, 800 volts RMS అని ఇచ్చాడు. సో √3 లైన్ వోల్టేజ్ ఎంత, 800. లైన్ కరెంటే మనకు కావాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ZPH ఇచ్చుంటే ఈ ఫార్ములా యూస్ చేసుకుంటే IPH కనుక్కొని IPHని ఇంటూ √3 చేస్తే IL వచ్చేది. కానీ ఈడవాడు మనకి పవర్ ఇచ్చాడు. సో పవర్లోనే లైన్ వోల్టేజ్ లైన్ కరెంట్ ఉన్నది, అక్కడనే లైన్ కరెంట్ తీసేసుకుంటే అయిపోతుంది కదా. ఇదంతా ఎందుకు నాన్సెన్స్. పవర్ ఫ్యాక్టర్ 0.8 అని ఇచ్చాడు, 20,000 వాట్స్. ఇక్కడ 2 జీరోలు, ఇక్కడ 2 జీరోలు ఎగిరిపోతాయి. ఆ విధంగా IL ఈజ్ ఈక్వల్ టు 200 బై √3 ఇంటూ 8 ఇంటూ 0.8. 0.8ని 8/10 అని రాయొచ్చు, ఇక్కడ 10 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే, సో దీన్ని యాక్చువల్గా మనం సాల్వ్ చేయడానికి క్యాల్కులేటర్ కావాలి. బేసిక్గా ఇది ఏపీ ట్రాన్స్కో ఏఈ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చను. ఇవి బేసిక్గా గేట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్. జనరల్గా ఏంటంటే గేట్ ఎగ్జామ్లో వాళ్ళు మనకి క్యాల్కులేటర్ ఇస్తారు, కానీ ఇక్కడ వీళ్ళు క్యాల్కులేటర్ ఇవ్వకుండా చేయమన్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్స్కి పోవాలి. సో అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్స్ ఎట్లా చేస్తారో ఒకసారి నేను చేస్తుంటే మీరు చూస్తుంటారు, ఒక ట్రయల్ లాగా ఉంటుంది. సో 8 ఉంది ఫస్ట్, 8 10 టేబుల్లో పోద్దా, 8 1 10, మిగిలింది ఎంత, 8 1 8 10, 10లో నుంచి 8 తీసేస్తే 20, 20ని 8లో తీయాలంటే 8 2 16, 1.2 అవుతుంది, 16, మిగిలింది ఎంత 4 అంటే 40, అంటే మళ్ళీ 5 1.25 అప్రాక్సిమేట్గా. ఇంకా చాలా, అంతకుమించి నేను పోను. నెక్స్ట్ 8 ఉంది, 200 ఉంది. ఇదే లాజిక్ అప్లై చేస్తే అప్రాక్సిమేట్లో ఒక 25 వస్తుంది. √3 అంటే 1.732, 1.732 అంటే నేను దీన్ని అప్రాక్సిమేట్గా నేను ఈక్వల్ టు 2 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుంటే ఇది 12.5 అయిపోతుంది. సో 12.5 ఇంటూ 1.25 చేస్తే అప్రాక్సిమేట్గా మనకి 15.6 సంథింగ్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా 2 లేదు, 1.732 ఉంది, అంటే తక్కువగా ఉన్నది. సో ఆన్సర్ అనేది సంథింగ్ 15.6కి ఎక్కువగానే ఉండాలి. ఒక్కసారి ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే మనకి దగ్గర ఏం కనిపిస్తుంది, ఇదైతే కాదు, మరి 25 అంత ఎక్కువ ఉండదు, 18.4కి 18.04 దగ్గరలో ఉండాలి ఆన్సర్. సో యాక్చువల్గా మీరు నిజంగా క్యాలిక్యులేటర్ పెట్టి ట్రై చేస్తే మీకు 18.04 మనకు ఆన్సర్గా వస్తుంది అనమాట. అంటే అన్ని ఎగ్జామ్స్లో ఈ విధంగా రాదు, బట్ సమ్ టైమ్స్ వచ్చిందంటే ఏంటంటే అప్రాక్సిమేట్గా చేసుకుంటూ పోవాలి, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకెళ్ళిపోవాలి. నెక్స్ట్, ఈచ్ బ్రాంచ్ ఆఫ్ డెల్టా సర్క్యూట్ హ్యాస్ అన్ ఇంపిడెన్స్ ఆఫ్ ఇంత, దెన్ ఈచ్ బ్రాంచ్ ఆఫ్ ఈక్వలెంట్ స్టార్ హ్యాస్ అన్ ఇంపిడెన్స్ ఆఫ్. ఆల్రెడీ చెప్పాను, స్టార్లో డెల్టాలో ఎంత ఇంపిడెన్స్ ఉంటుందో దాంట్లో 3 రెట్లు తక్కువగా ఉంటుంది ఇది. సో డెల్టా ఇంపిడెన్స్ ఎంత ఇచ్చాడు, √3/Z అని అన్నాడు, √3 × Z అన్నాడు, బై 3 చేయండి. ఓకే, ఇక్కడ ఉన్నాయా. సో ఇక్కడ ఏం చేస్తారంటే √3/√3 చేయండి, రేషనలైజ్ చేస్తే మనకి Z/√3 వచ్చేస్తుంది. సో Z/√3 ఆన్సర్ అయిపోతుంది, అంటే ఆప్షన్ డి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఏ 3 ఫేజ్ 4 వైర్ 400 వోల్ట్ సిస్టమ్. 400 వోల్ట్ సిస్టమ్ అన్నాడంటే ఇది లైన్ వోల్టేజ్, ఇది RMS వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ స్టాండర్డ్గా మనకి ఇచ్చేది లైన్ వోల్టేజెస్ RMS వాల్యూస్ అని ఇస్తారు. ఇట్ ఈస్ సప్లైయింగ్ బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ లోడ్ అని అంటున్నాడు. లోడ్ ఇంపిడెన్స్ కూడా ఇచ్చాడు, 100 ∠−300.
వోల్టేజెస్ టు న్యూట్రల్ అంటే ఫేజ్ వోల్టేజెస్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇదొకటి ఇదొకటి ఇదొకటి. 3 ఫేజ్ వోల్టేజెస్ ఎట్లున్నాయి చూడండి, ఈక్వల్గా ఉన్నాయి. అండ్ ఈచ్ కూడా మనకి 120 డిగ్రీస్ అపార్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోవాలి. ఎనీహౌ వాడు ఇచ్చినటువంటి 120 డిగ్రీస్, వాడు బ్యాలెన్స్డ్ అని వాడు మెన్షన్ చేసాడు కాబట్టి అది 120 డిగ్రీసే. కరెంట్ ఇన్ ద న్యూట్రల్ వేరీస్ ఆల్రెడీ చెప్పాను. బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ లోడ్ అంటే న్యూట్రల్ కరెంట్ 0 అయిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్. ఇవన్నీ వాల్యూస్ చూసి అయితే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని భయపడతారు. కొంచెం క్వశ్చన్ చేస్తే లాజికల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, a 3-phase balanced load which has a power factor of something 0.707. సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని స్టాండర్డ్ పవర్ ఫ్యాక్టర్ వాల్యూస్, వాటి యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మీకు 0.707 అన్నాం అనుకోండి, 0.707ని 1/√2 అని కూడా రాయచ్చు. ఎందుకంటే ఈ వాల్యూస్ మనకి ఎక్కువ రిపీట్ అవుతుంటాయి ఎలక్ట్రికల్ క్వశ్చన్స్లో. అందుకే ఎక్కువ రిపీట్ అయ్యే వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది కదా. పవర్ ఫ్యాక్టర్ 0.707 అంటే దాని యాంగిల్ 45 డిగ్రీస్ అని లెక్క. ఓకే, 45 డిగ్రీస్ యాంగిల్ ఉన్నప్పుడు 0.707 ఉంటుంది. 0.707నే మనము ఇట్లా ఫ్రాక్షన్లో రాయాలంటే 1/√2 అని చెప్పి రాస్తాం అనమాట. ఈజ్ కనెక్టెడ్ టు బ్యాలెన్స్డ్ సప్లై బ్యాలెన్స్ ఉందంట. పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్ ఈజ్ 5 కిలోవాట్. అంటే P 3 ఫేజ్ ఇచ్చాడు, ఎంత 5 కిలోవాట్ ఇచ్చాడు. పవర్ ఈజ్ మెజర్డ్ బై 2 వాట్ మీటర్ మెథడ్ మందే. రీడింగ్స్ ఆఫ్ ద 2 వాట్ మీటర్స్ ఆర్. చూడయ్యా, మనకి ఏమి ఇచ్చాడు, పవర్ ఫ్యాక్టర్ 0.707 అన్నాడు. 0.707 అంటే ఈచ్ వాట్ మీటర్ది మనకు ఆల్రెడీ తెలుసు ఏంటిదో. ఒకటి VL IL cos 30 + 5 అయితే ఇంకోటి VL IL cos 30 - 5 అవుతుంది. ఈచ్ వాట్ మీటర్లో ఎంత పవర్ ఉందో తెలుసుకోవాలంటే నాకు VL వాల్యూ కావాలి, IL వాల్యూ కావాలి. ఫస్ట్ ఆల్రెడీ VL వాల్యూ ఇవ్వడం జరిగింది, ఇచ్చారా ఇక్కడ, ఇలే. సో VL వాల్యూ ఇవ్వలేదు. సో ఇక్కడ VL ఇవ్వలేదు. ఒకవేళ VL ఇచ్చింటే మనం IL కనుక్కునేటోళ్ళము. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మన నాలెడ్జ్ని ఇప్పటివరకు మనం డెవలప్ చేసినటువంటి అప్రాక్సిమేట్ నాలెడ్జ్ యూజ్ చేసుకోవాలి. చూడండి, ఆప్షన్ B అయితే ఖచ్చితంగా కాదు, ఎలిమినేషన్కి పోవాలి. ఇప్పుడు మనం ఎలిమినేషన్కి పోవాలి. ఎందుకు, 2 వాట్ మీటర్ సేమ్ ఉంది. 2 వాట్ మీటర్ సేమ్ ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఉండాలి. ఇక్కడ 0.707 ఉంది. సో ఇది ఆన్సర్ అయితే కాదు. ఒకటి 5, ఒకటి 0. ఒక వాట్ మీటర్ టోటల్ 5 కిలోవాట్ అంటే ఒకటి 0 అంట. అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ అనేది 0.5 ఉన్నప్పుడు. ఇది కూడా కాదు. ఈడ చూడండి, 2.96 + 2.04 చేస్తే 5 కిలోవాట్ వస్తుంది. 3.94 + 1.06 చేసినా కూడా 5 కిలోవాట్ వస్తుంది. ఇప్పుడు మనకి 0.707 ఉంది. ఏది అయ్యి ఉండాలి నాకు ఆన్సర్ ఏది అయ్యి ఉండాలంటే మళ్ళొకసారి మనం ఇందాక వేసినటువంటి టేబుల్ దగ్గరికి వెళ్దాం. ఆ టేబుల్ ప్రకారము పవర్ ఫ్యాక్టర్ 0.5 ఉన్నప్పుడు మనకి ఒక వాట్ మీటరు సమ్ √VL IL/2 ఇంకోటి 0 చూపించింది. ఇప్పుడు మనకి 0.707 కదా. 0.707 అంటే దేనికి మధ్యలో, 0.5కి 1కి మధ్యలో. 0.5కి 1కి మధ్యలో అంటే ఎప్పుడైతే 1 ఉంటుందో అప్పుడు √3VL IL/2 √3VL IL/2. 0.707 అంటే ఇక్కడెక్కడో మధ్యలో ఉంటుంది, అవునా, ఇక్కడెక్కడో మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫైనల్ ఆప్షన్ ఏముంది, 0.707 0 ఉంది. 0 ఉన్నప్పుడు మనకి ఏ విధంగా వచ్చింది వాల్యూ, ఒకటి -√3VL IL/2 ఇంకోటి +VL IL/2 ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది 0.707. ఈ 0.707 అనేది ఈ మధ్యలో ఉంటుంది. ఈ మధ్యలో ఏ విధంగా ఉంటాయి మనకి వాల్యూస్ అనేది ఒకసారి మనం గెస్ కొట్టాలి. సో గెస్ కొట్టాలంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 0 ఉంది 0.5 దగ్గర. ఈ వాట్ మీటర్ 2 తీసుకుందాం, 0 ఉన్నది.
జీరో నుంచి పెరుగుతుంది, ఇక్కడి నుంచి పైకి పోతుంటే జీరో నుంచి పెరుగుతుంది. 0.707 అంటే జీరో తర్వాత ఉన్నటువంటి నెంబరే కావాలి, జీరోకి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ కావాలి. ఇది √3 VLL/2 ఉంది, పైన కూడా √3 VLL/2 ఉన్నది, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నది. అంటే దీని మధ్యలో కూడా సంథింగ్ ఒక పెద్ద వాల్యూనే ఉండాలి. ఆ లాజిక్ ప్రకారం చూస్తే ఇక్కడ ఇది మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఒకటి జీరోకి దగ్గరలో ఉంది. కానీ 2.96 2.04 చూడండి, ఆల్మోస్ట్ క్లోజ్ బై క్లోజ్ ఉన్నది, ఆల్మోస్ట్ క్లోజ్ టు క్లోజ్ ఉంది. ఆల్మోస్ట్ క్లోజ్ ఉందనంటే అది 0.707 అయితే కాదు, సంథింగ్ 0.9 దగ్గర ఉండాలి. సంథింగ్ 0.9 దగ్గర ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఆ విధంగా మనము గెస్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ మనం ఆన్సర్ చేసింది. ఇది 2 wattmeters are used to measure power of a 3-phase balanced circuit. 1 wattmeter reads negative, means the angle of lag is above 60 degrees. ఓకే, 1 of the wattmeter అనేది నెగిటివ్ అని అన్నాం. 1 of the wattmeter నెగిటివ్ ఎప్పుడు 60 కంటే ఎక్కువ యాంగిల్ ఉన్నప్పుడు, అంటే పవర్ ఫ్యాక్టర్ అనేది 0.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు. ఆల్రెడీ ఇవన్నీ పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. పవర్ ఇన్ 3-phase సర్క్యూట్ విత్ 2 wattmeter మెథడ్ అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఇక్కడ ఎట్లా 2 wattmeter రీడింగ్ సేమే, అవునా? సో ఏ అన్నది ఆన్సర్. బేసిక్గా ఇక్కడ ఆన్సర్ కూడా ఏది కరెక్ట్గా లేదు, అంటే వాడు ఏమి ఇచ్చినా ఏ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చినా ఇదే ఆన్సర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే 2 wattmeter మెథడ్లో టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు wattmeter1 + wattmeter2. బట్ ఈ కేసులో ఆన్సర్ ఏమై ఉండాలంటే 2W1 అయ్యి ఉండాలి. అంటే వాడు ఆప్షన్స్ ఆ విధంగా ఇవ్వలేదు, ఎందుకంటే 2 wattmeter రీడింగ్స్ సేమే కాబట్టి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర. దీని ఆన్సర్ ఆల్రెడీ చూసిందే. ఇది వాట్ ఈస్ ద ఫేజ్ సీక్వెన్స్ ఆఫ్ అ 3-phase మోటార్ ఫర్ విచ్ VAN VBN ఇది ఇవ్వడం జరిగింది. సరే, మనము మళ్ళీ ఒకసారి వేసుకుందాం కోఆర్డినేట్ సిస్టమ్. ఇది 0 degrees లైన్ అబ్బా, ఇది 0 degrees లైన్. VAN ఎక్కడ ఉన్నాడట? -100 degrees దగ్గర ఉన్నాడట. ఇది -90 degrees లైన్ అవుతుంది. -100 degrees అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఇది VAN, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? -100 degrees. BN ఎక్కడ అంట? +140 degrees అంట. +140 అంటే ఇది +90 కదా, +90 అంటే +140 ఇటువైపు ఉండాలి. ఇదేంటిది? ఇది VBN, ఇది +140. ఏ వచ్చింది, బి వచ్చింది అంటే సి కూడా మనకి 120 degrees తర్వాత ఉండాలి. అంటే 120 degrees తర్వాత ఉండాలి అని అంటే సీని ఎక్కడ పెట్టచ్చు? VCN ఇక్కడ పెట్టచ్చు, +20 degrees దగ్గర పెట్టచ్చు. VCN +20 degrees దగ్గర ఉన్నప్పుడే బ్యాలెన్స్ కాబట్టి 120 degrees. చూడండి, 140 నుంచి 20 ఎంత గ్యాపు? ఇక్కడి నుంచి ఇక్కడికి 120 degrees, ఇక్కడి నుంచి ఇక్కడికి 20, ఈ నుంచి ఇక్కడికి 100, మొత్తం ఎంత? 120. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా 120 ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పచ్చు? VCN = 220 అట్ అన్ యాంగిల్ +20 degrees అని చెప్పచ్చు. రైట్, ఇప్పుడు దీని ఫేజ్ సీక్వెన్స్ కనుక్కోవాలి. ఈ వెక్టర్స్ అన్నీ ఎట్లా రొటేట్ అవుతున్నాయి? ఇవన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంటే నేను ఇక్కడ నిలబడి చూస్తే ఫస్ట్ నాకు C వస్తుంది, C పోయిన తర్వాత A వస్తుంది, A పోయిన తర్వాత B వస్తుంది, B తర్వాత C వస్తుంది, మళ్ళా A వస్తుంది, B వస్తుంది. చూడండి, ఇది ఏం సీక్వెన్స్? ABC ఫేజ్ సీక్వెన్స్, అంటే పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్. ఇది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇఫ్ అన్ ACB ఫేజ్ సీక్వెన్స్ దెన్ VCN. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇది ACB ఫేజ్ సీక్వెన్స్ అని అంటున్నాడు వాడు. అప్పుడు VBN వాల్యూ కనుక్కో అంటున్నాడు. సరే, సేమ్ లాజిక్ అప్లై చేద్దాం. మళ్ళీ వెక్టర్ డయాగ్రామ్ వేసుకోవాలి. 0 degrees లైన్ అబ్బా. ఇది AN వాల్యూ ఇచ్చాడు 100 అట్ అన్ యాంగిల్ -20 degrees అని అన్నాడు. -20 degrees అంటే కిందికి ఇదేంటిది? A ఎంత? -20 degrees. ఇది నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అన్నాడు ACB. అంటే A తర్వాత 120 degrees తర్వాత ఎవరు రావాలి? B రావాలి. సో -20 నుంచి ఇంక వెనకాలకి ఇంకొక 120 degrees పోవాలంటే -140 అయిపోతుంది. -140 అంటే ఇది -90 లైను, -140 అంటే ఇక్కడ ఉంటాడు. వీడు B అవ్వాలి. వీడేంటిది? ఇక్కడి నుంచి ఇక్కడికి -140. ఓకే, B వచ్చేసిన తర్వాత మనకి C కావాలి. ఏకి ముందు ఇక్కడ C ఉంటాడు కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 20 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి 100 degrees కావాలి. 100 అంటే ఇది 90 అయితే 100 అంటే ఇక్కడ C. ఇదేంటిది? ఇక్కడ +100 degrees దగ్గర ఉంటాడు. ఇది +100 degrees దగ్గర C. వాడికి ఏం వాల్యూ అడిగాడు?
VCN అన్నాడు. VCN ఎక్కడ ఉంటుంది? ప్లస్ 100 degrees దగ్గర ఉంటుంది. 100 at an angle 100. బి ఆన్సర్. అయిపోయింది. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ద నాట్ రిక్వైర్డ్ కండిషన్ ఫర్ ఎ బ్యాలెన్స్డ్ సిస్టమ్? బ్యాలెన్స్డ్ సిస్టమ్కి అవసరం లేని కండిషన్ ఏంటిది? చూడండి, ఈ 3 వోల్టేజ్ వాల్యూస్ సేమ్ ఉండాలి. ఇది అవసరమైన కండిషనే. VAN ప్లస్ VBN ప్లస్ VCN ఇది కూడా అవసరమే. సోర్స్ వోల్టేజెస్ ఆర్ 120 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ఈచ్ అదర్, ఇవన్నీ కరెక్టే. లోడ్ ఇంపిడెన్సెస్ ఫర్ 3 phases ఆర్ ఈక్వల్. ఇది కూడా అవసరమైన కండిషనే. బ్యాలెన్స్ సిస్టమ్కి 3 కరెంట్స్ యొక్క సమ్ 0 అయిపోయి ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నివి రిక్వైర్డ్ కండిషన్సే, ఇందులో ఏంది అవసరం లేదంటే ఏమి లేదు. నన్ ఆఫ్ దిస్ అనేది ఆన్సర్ అయిపోతుంది. ఇన్ ఏ డెల్టా డెల్టా సిస్టమ్ ఫేజ్ వోల్టేజ్ ఆఫ్ 100 volts ప్రొడ్యూసెస్ లైన్ వోల్టేజ్ ఆఫ్. డెల్టాలో లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజెస్ సేమ్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇది ఆన్సర్. వైల్ మెజరింగ్ పవర్ ఆఫ్ ఏ 3 phase బ్యాలెన్స్డ్ లోడ్ అట, 2 watt meter మెథడ్ అట. రీడింగ్స్ ఒకటి 100, ఒకటి 250. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లోడ్, రైట్. ఇప్పుడు మంచి పాయింట్ వచ్చింది. సో ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎనీహౌ ఇది మీకు PDF అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ మెజర్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటిదా పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా అంటే, మనకి పవర్ ఫ్యాక్టర్ అంటే ఏందయ్యా? cos phi. సో ఫస్ట్ ఫైకి ఫార్ములా ఉంటుంది. ఫైకి ఫార్ములా ఏంటిదనంటే tan inverse ఆఫ్ √3 W1 మైనస్ W2 W1 ప్లస్ W2. ఇది చేస్తే మనకి 5 వాల్యూ వస్తుంది. 5 తీసుకుపోయి కాస్ట్లో కూర్చోబెడితే పవర్ ఫ్యాక్టర్ వాల్యూ వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద కూడా క్వశ్చన్స్ ఇప్పుడు అడిగారు, అదే రైట్. సో అప్పుడే ఇప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేద్దాం. మనకి ఫస్ట్ 5 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ √3 W1 మైనస్ W2 బై W1 ప్లస్ W2. √3 W1 మైనస్ W2. ఒకటి 100, 250 మైనస్ 150 బై W1 ప్లస్ W2. 100 ప్లస్ 250 350 క్యాన్సల్. ఇది 5-3, ఇది 5-7లో పోతుంది. సో దీని వరకు మనం సాల్వ్ చేస్తే -36.58 అని వస్తుంది. ఇది మనం పెడితే 0.8 పవర్ ఫ్యాక్టర్ వస్తుంది అనమాట. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 2 watt meter method used for measurement of power in balanced 3 phase system. 1 watt meter reads half of the other, both positive. Then the power factor of the load is, ఒక దాంట్లో హాఫ్ ఉందనంటే పవర్ ఫ్యాక్టర్ ఏందన్నట్టు. ఎప్పుడు వస్తుంది ఒక పవర్ ఫ్యాక్టర్ ఒక దాంట్లో హాఫ్ రావటము? ఆల్రెడీ యూ జస్ట్ గో బ్యాక్ టు దిస్ టేబుల్. 0.866 30 degrees ఉన్నప్పుడు. In a 3 phase 4 wire AC system, loads are balanced and the current in the neutral is 0 amperes. When 2 watt meter method of power is used to measure power in a 3 phase balanced circuit, if one of the watt meter reading is 0, then power consumed by the circuit is 0. One of the watt meter reading 0 అంటే పవర్ ఫ్యాక్టర్ 0 అన్నట్టు. P is equal to VL IL cos phi. Cos phi 0 అయిపోయినప్పుడు పవర్ కన్జ్యూమ్డ్ 0. 2 watt meters are used to measure power input to a 3 phase balanced load. Reading in 1 watt meter is second, twice of that second. Power factor is 0.866. చూసిరా క్వశ్చన్స్ ఇవే. ఆ టేబుల్ ఒకటి పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇఫ్ 2 watt meter రీడింగ్స్ ఆర్ ఈక్వల్ అండ్ పాజిటివ్. చూడండి, ఇది ఏపీ సెట్ 2019-18లో కూడా 2 సార్లు సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఈక్వల్ అండ్ పాజిటివ్ ఇన్ 2 watt meter మెథడ్, పవర్ ఫ్యాక్టర్ విల్ బి 1. A 3 phase balanced delta connected circuit has impedance of something. What is the star equivalent connected to the load impedance per phase? ఆల్రెడీ చెప్పాను, స్టార్లో డెల్టా కంటే 3 రెట్లు తక్కువగా ఉంటుంది. సో దీన్ని బై 3 చేయండి. 6/3 చేస్తే 2,
9/3 చేస్తే 3 అయిపోయా. సింపుల్. ఏపీ సెట్లో 18. ఇది గేట్ 2018. 3 ఫేజ్ బ్యాలెన్స్ సప్లై ఈ విధంగా ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్గా ఉన్నది. ద వాల్యూ ఆఫ్ ఆర్ ఫర్ జీరో కరెంట్ ఇన్ న్యూట్రల్ వైర్ అంటే బ్యాలెన్స్డ్, లోడ్ కూడా బ్యాలెన్స్డ్ అంటున్నాడు. వాల్యూ ఆఫ్ ఆర్ అడుగుతున్నాడు. సో ఆర్ వాల్యూ ప్రిడిక్ట్ చేయమంటున్నాడు, బ్యాలెన్స్డ్ అంటున్నాడు. సో బ్యాలెన్స్ కండిషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఐఏ ప్లస్ ఐబీ ప్లస్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే 3 ఫేజ్ కరెంట్స్ని సమ్ చేస్తే 0 రావాలి. ఐఏ కరెంట్ని ఏమని చెప్పచ్చు, ఇది ఐఏ కదా, ఐఏ వాల్యూ ఏమైపోతుంది, ఐఏ ఫేజ్లో ఉన్నటువంటి కరెంట్ వోల్టేజ్ బై కరెంట్. ఫేజ్ వోల్టేజ్ అంతా ఆల్రెడీ ఇచ్చాడు. ఐఏ అంటే విఏ ఫేజ్ 100∠0 డివైడెడ్ బై ఆర్. ఐబీ ఫేజ్ వోల్టేజ్ ఏంటిది, -120 డివైడెడ్ బై ఐబీ ఫేజ్లో ఏముంది, J10 ఉంది. J10 అంటే 10∠90 అని రాసుకోవచ్చు కదా. ఇది చేస్తే ఏమైపోతుంది, 10∠, -120 -90 -210 యాంపియర్స్. ఆర్ వాల్యూ ఇవ్వలే మనకు అనుకుంటాం. ఐసీ ఈజ్ ఈక్వల్ టు 100∠, -240 అంటే +120 కూడా రాయొచ్చు, నా ఇష్టం. డివైడెడ్ బై -J10. -J10 అంటే -90 అన్నట్టు. అంటే 10∠, +210 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు మనకి ఈ మూడింటిని సమ్అప్ చేసేస్తే మనకి 0 రావాలి. సో ఐఏ వాల్యూ వచ్చేసి 100/R, ఆ యాంగిల్ 0°. ఆర్ సింపుల్గా ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే ఐఏ ఈజ్ ఈక్వల్ టు -IB + IC ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి 10√3 వస్తుంది. ఐఏ అంటే ఏంటిది, 100/R ఈజ్ ఈక్వల్ టు 10√3. ఇక్కడ నుంచి మనకి ఆర్ వాల్యూ కావాలి. ఆర్ అంటే 100/10√3 అయిపోతుంది. ఇక్కడ రేషనలైజ్ చేసుకోండి, √3/√3 చేస్తే 10 పోతుంది. ఇది ఏమైపోతుంది, రేషనలైజ్ అవసరం కూడా లేదు, 10/√3 అవుతుంది. 10/√3 అవుతుంది. జనరల్గా 1/√3 అంటే 0.578 అని చెప్పి రాస్తాం. దీన్ని ఇంటూ 10 చేస్తే
5.78 అని రాస్తాం. సో 5.78 ohms అనేది ఆన్సర్ అయిపోతుంది. సో ఇది కొంచెం గేట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం డిఫికల్ట్, గేట్లో వాడు క్యాల్కులేటర్ కూడా ఇస్తాడు కాబట్టి నడుస్తుంది. ఇక్కడ గేట్ 2019లో చూడండి, లైన్ కరెంట్స్ ఆఫ్ 3-phase 4-wire సిస్టమ్ ఆర్ స్క్వేర్ వేవ్ అట, ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చిండు, విత్ అన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 100. యాంప్లిట్యూడ్ 100 అంటే స్క్వేర్ వేవ్లో ఆర్ఎంఎస్ వాల్యూ కూడా యాంప్లిట్యూడ్ అన్న సేమే. జనరల్గా యాంప్లిట్యూడ్ అంటే మ్యాక్సిమం వాల్యూ, స్క్వేర్ వేవ్లో వి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు వి యావరేజ్. జనరల్గా దీస్ 3 currents ఆర్ ఫేజ్ షిఫ్టెడ్ బై 120 degrees. ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ద న్యూట్రల్ కరెంట్ 0. దాంట్లో ఏముంది, బ్యాలెన్స్డ్ సిస్టమ్ అన్నప్పుడు 0నే వస్తుంది, అయిపోయింది. సో విత్ దిస్ మనం ఆల్మోస్ట్ ఏసీ సర్క్యూట్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అని కూడా కవర్ చేసినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.